హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా నేను డబ్బు గురించి చూస్తున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అండ్ దట్టు ప్రీవియస్లీ ఒక పర్సెప్షన్ ఉండే, కొన్ని బిజినెస్ పర్సనాలిటీస్ ఉంటాయి కదా, లైక్ మార్కెట్లో రియల్ టైంలో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పర్సెప్షన్ నాకు కూడా కొంచెం ఇంక్లూడ్ అయింది అనిపిస్తుంది. డబ్బు అనేది ఒక టూల్ మాదిరి చూస్తాం, పనిముట్టు. డబ్బు అనేది ఒక టూల్ లాగా ఎందుకు చూస్తున్నా అంటే, నాకు ఇప్పుడు ఏదన్నా తినాలనిపిస్తుంది, లైక్ బిర్యానీ తినాలనుకుంటున్నాను, ఇమీడియట్గా డబ్బు ఉంది అంటే కొనేసి తీసుకోగలుగుతాను, లేకపోతే లేదు. కోరిక ఉన్నప్పటికీ ఆగిపోతుంది అది, ఎందుకంటే ఫైనల్గా డబ్బు. ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్ ఎట్లానో డబ్బు అనేది కూడా అటువంటిదే. బట్ ఏంటంటే యూనివర్సల్, ప్రతిదానికి డబ్బుతో ముడిపడి ఉంది. ఈ వర్షన్లో అనేది నాకు క్లియర్గా అర్థమైంది. నేను దాన్ని ఆ విధంగానే చూడడం కూడా మొదలుపెట్టాను. ఇప్పుడు వేరే అంటే డబ్బు జనాలు ఎలా చూస్తున్నారు, అండ్ మీరు డబ్బుని ఏ విధంగా చూస్తున్నారు, ఎలా చూడాలంటారు? డబ్బును వ్యక్తులు 3 రకాలుగా చూస్తారు. ఇప్పుడు చూడండి, దిగువ తరగతి, మధ్య తరగతి, ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు. డబ్బు అనేది ఒకటే, వ్యక్తులు 3 రకాలు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అనుకుందాం, ఏదో ఒక మాల్లో ఒక వస్తువు ఉంది. ఆ వస్తువును 3 వ్యక్తులు వెళ్ళి చూసి వచ్చారు. ఓకే, మా దిగువ తరగతి, మధ్య తరగతి, సెటిల్డ్. దాన్ని కొనే ముందు ఎవడు కొంటారు తెలుసా? ఈరోజు చూసి వచ్చారనుకోండి, వెంటనే డబ్బు ఉన్న వ్యక్తి ఆలోచన చేసినా వెంటనే కొనేస్తాడు. నచ్చిందా లేకపోతే తిరిగి మరుసటి రోజైనా వచ్చి కొంటాడు. మధ్య తరగతి వ్యక్తి ఒక 3-4 డేస్ కావచ్చు, లేకపోతే ఒక 5 డేస్, ఒక 1 వీక్ లోపల వచ్చి కొంటాడు. కానీ దిగువ తరగతి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు దాన్ని కొనలేరు. ఎందుకంటే డబ్బుని చూసే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది అక్కడ చూసి ఉంటారు, ఆ ప్రోడక్ట్ చూసే లోపు దిగువ తరగతి వాళ్ళ యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటుంది, మధ్య తరగతి వాళ్ళ ఒక ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఉన్నత స్థానంలో ఉన్న ఒక ఆలోచన ఒక రకంగా ఉంటుంది. మధ్య తరగతి వాళ్ళు చూసిన బిల్లు చూసిన వాళ్ళు పడేస్తారు, ప్రైస్ చూడడము లేదంటారు. మధ్య తరగతి కూడా చూసి, నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, దిగువ తరగతి చూసి ప్రైస్ చూసి అలా పెట్టేస్తాడు. మధ్య తరగతి వ్యక్తి దాన్ని చూసి కొద్దిసేపు అలా చూస్తాడు. ఆ ప్రైజ్ చూసేలోపు వీళ్ళ ఆలోచనలో, మైండ్లో ఒక ఆలోచన రన్ అవుతూ ఉంటుంది. ఇది నచ్చింది, ఒక 3-4 డేస్ అయినా కొందాం అనుకుంటాడు. ఉన్నత స్థానంలో ఉన్నవాడు ఏమనుకుంటాడు, ప్రైజ్ చూస్తే మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముఖ కవళికలు గమనించండి. డబ్బు ఉన్న వాళ్ళది ఏది ముఖంలో ఎటువంటి ఇది ఉండదు. మధ్య తరగతి వాడిది జస్ట్ ఉంటుంది. దిగువ తరగతి వాళ్ళ ప్రైజ్ చూసిన వాడు పడేస్తారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా నీకు మన యొక్క ఆలోచనలతోనే ఏదైనా కానీ నిర్మించుకోవచ్చు. అవును, ఇది మనకి ఇతిహాస పురాణాల నుంచి కూడా ఉంది. ఓకే, మన ఆలోచనలతో మనం సాధించుకోవచ్చు అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన వాళ్ళు మామూలుగా ఇతిహాసాల పురాణాల నుంచి ఉందంటే షాపింగ్ మాల్ అనుకుంటారు మన వాళ్ళు, కొంతమంది ఆనిముత్యాలు. ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో తపస్సు చేసి అన్ని పవర్స్ సంపాదించుకున్నారంటే అది జస్ట్ వాళ్ళకి వచ్చిన ఒక కోరికనే కదా అది. నేను ఇది పొందాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎలా పొందాలో తెలియదు. వాళ్ళు దీర్ఘంగా దానికోసం తపస్సు చేశారు. త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, ఈ 2 యుగాల్లో చూడండి, వాళ్ళకి కావాల్సినది ఏంటో దానికోసం ఎక్స్పెషల్గా వాళ్ళకి తపస్సు చేసి పొందారు. అంటే అక్కడ వాళ్ళకి కరెన్సీతో అవసరం లేదు. వాళ్ళు పొందాలనుకునేది ఏది, కొన్ని శక్తులు, వీటన్నిటి గురించి దేవుడు ప్రత్యక్షమవులు. కాబట్టి వాళ్ళు నిరంతరంగా వాళ్ళ మనసులో ఏది లేదు. ఇక మీరు పూర్వకాలంలో మనం కొన్ని మూవీస్లో, పాత సినిమాల్లో చూస్తుంటాము. ఇంకా వాళ్ళ తపస్సు కూర్చున్నారనుకోండి, ఇంకా వాళ్ళకి ఆ దేవుడు ప్రత్యక్షమయ్యేంత వరకు వాళ్ళు లేవరు. ఇక్కడ చూడండి, అంటే వాళ్ళు దానిపైన ఎంత బలంగా నిలబడి ఉంటారు. అవునా? అదే ఇప్పుడు ఇది కలియుగము. ఇది ఏది జరిగినా కూడా మన జీవన విధానం మొత్తం డబ్బు పైన ముడిపడి ఉంది. అలాంటప్పుడు మనము డబ్బు దగ్గర ఉండాల్సిన విధంగా ఉండటం లేదు. దానికి ఈరోజు 95% పీపుల్స్, వ్యక్తులు అనుకోండి, మొత్తము ఈ ఆర్థిక ఇబ్బందులనే కొట్టిమిట్టాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం డబ్బు దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా ఆపోజిట్ అయిపోతున్నాయి.
అంటే ఎట్లా అంటారు సార్ ఆపోజిట్ అంటే? అదే చెప్తున్నా కదా ప్రవీణ్, ఇప్పుడు చూడండి మన ఆలోచనలతో ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఇది నగ్న సత్యం ఇది. కానీ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం, ఒక మాల్లో వెళ్ళి ఆ ప్రైజ్ చూసే లోపల దిగువ తరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పెట్టేస్తారు, మన వల్ల కావద్దు అనేది. అవును. అంటే అక్కడ ఆయన ఆలోచనలో ఇంక మొత్తం క్రియేట్ చేసుకున్నాడు, ఇది మనది కాదు, ఇది మన దగ్గరికి రాదు, ఇది మన స్తోమత కాదు. అలాంటప్పుడు ఆయనే కొన్ని ఆయనకు సంబంధించినటువంటి వాటికి ఒక బౌండరీలో గీసుకొని బౌండరీలో ఉన్నప్పుడు ఆయన దాన్ని ఆ బౌండరీని క్రాస్ చేయగలుగుతాడా? లేదు కదా. అలాంటప్పుడు ఆయన కోరుకున్న జీవితం ఆయన దగ్గరకు వస్తుందా? రాదు. మనిషి ఎలాగుండాలంటే ఇది చూశాను, ఇది ఖచ్చితంగా నేను కొనాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి ఏదో రకంగా మనకి దారులు అనేవి ఏర్పడతాయి. అసలు మనం చూసిందేమో పక్కన పెట్టేస్తే నీకు డబ్బు ఏ రూపంలో వస్తుంది? ఇప్పుడు ఈ విషయంలో అనంతమైనటువంటి సంపదతో కూడి ఉంది. దాన్ని తీసుకునే విధానము, చూసే విధానం మనకు తెలియదు. ఇప్పుడు సముద్రం ఉంది ప్రవీణ్, మనం ఒక గ్లాస్ తీసుకుని వెళ్ళామనుకోండి, గ్లాస్లో నీట్గా తీసుకొని వస్తాం, వాటర్ తీసుకొస్తాం. ఒక బకెట్ తీసుకెళ్ళామనుకోండి, బకెట్లో వాటర్ తీసుకొస్తాము. ఒక ట్యాంకర్ తీసుకెళ్ళామనుకోండి, ట్యాంకర్లో వాటర్ తీసుకొస్తాము. ఇక్కడ మనం తీసుకెళ్లే పాత్రలు మారినాయి కానీ వాటర్ అంటే సముద్రంలో అలాగే ఉన్నాయా లేదా? పోనీ ఎన్ని తెచ్చుకున్నా సముద్రంలో నీరు అనేది తరుగుతాయా? లేదు కదా. అలాగే ఈ విశ్వంలో కూడా అనంతమైనటువంటి ఐశ్వర్య సంపదలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన యొక్క ఆలోచనలతో మన యొక్క బౌండరీలో మనం ఆగిపోయాము. మనుషులు చూడండి, మామూలు ఇప్పుడు నేను ఇలా అంటున్నాను కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నాం వ్యక్తులు 3 రకాలుగా ఉంటారని. దిగువ తరగతి, మధ్య తరగతి, ఉన్న స్థానం. దిగువ తరగతి వాళ్ళతో మనం ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడకంటే దాని గురించి ఎందుకు డబ్బు గురించి కాకుండా వేరే విషయం మాట్లాడమంటారు. డబ్బు టాపిక్ వచ్చినప్పుడు అసలు వాళ్ళ మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇది మనది కాదు అని వాళ్ళు అక్కడికి ఫిక్స్ అయిపోయింటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు. వాళ్ళ దగ్గరికి ఎప్పుడు ఎలాంటివి వస్తుంటాయి? సమస్యలు వస్తుంటాయి. వాళ్ళకి కావాల్సిన పని ఏరియాలో ఏదైతే శారీరకమైన పనులు ఏవైతే చేస్తారో అవే వాళ్ళ దగ్గరకు వస్తుంటాయి, దానికి తగ్గట్టే వస్తుంటుంది. ఈరోజు మనము చాలా మందిని చూడండి, మన ఆలోచన బలంగా ఉన్నప్పుడు మన యొక్క సంకల్పానికి మనం ఎప్పుడు దానిపైన ఫోకస్గా నిలబడినప్పుడు ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? చాలా లైఫ్లోనే చూస్తున్నాం చాలా మందిని. అలాంటప్పుడు మరి ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి దిగువ తరగతిలో ఉన్న వాళ్ళే వేరే వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన తీరు విధానము, డబ్బు పైన వాళ్ళు చూపిస్తున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు ఒకటి. వాళ్ళు పూర్తిగా డబ్బుని ఎలాగైతే చూడకూడదో అలా చూస్తున్నారు వాళ్ళు. డబ్బు అనేది నేను నీ దగ్గరికి వస్తాను, నేను నీ దగ్గరికి రాను అనేది ఎప్పుడు ఎక్కడ అనదు. డబ్బు పట్ల ఏ విధంగా ఉండాలో అలాంటి ఆలోచనలతో ఉంటే ఖచ్చితంగా డబ్బు వస్తుంది. దానికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. బట్ డబ్బుతో మనం ఎలాగ ఉండాలనే విషయం మనకు తెలియాలి. అది ఓకే. కాబట్టి ఈ దిగువ తరగతి, మధ్య తరగతి, ఉన్నత స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జస్ట్ మనం వాళ్ళకి గమనిస్తే చాలు, డబ్బు మన దగ్గరికి ఎందుకు రాదు అనేది మనకు తెలిసిపోతుంది. డబ్బుతో ఎలాగ ఉండాలనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి డబ్బు పైన ఫస్ట్ మనం చూస్తున్నటువంటి విధానం మారాలి. విధానం మారకపోతే ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులైనా ఉంటాం, కానీ డబ్బు అనేది మన దగ్గరికి రాదు. కాబట్టి డబ్బు పట్ల మన యొక్క అభిప్రాయం మారాలి, మనం చూస్తున్నటువంటి దృష్టికోణం మారాలి. ఇవన్నీ ఎప్పుడైతే మారుతాయో ఆ రోజు డబ్బు అనేది మన జీవితంలోకి రావడం జరుగుతుంది. సరే, అంటే ఇప్పుడు వీటికి సంబంధించిన క్లాసెస్ ఎన్ని రోజులు ఉంటాయి, ఎట్లా ఉంటాయి చెప్పగలుగుతారా? ఇప్పుడు మనకు వచ్చే క్లాసెస్ కూడా ఎలాగుంటాయంటే కాల్స్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మనం లాస్ట్ 2 months కూడా చెప్పాము కదా క్లాసులు అనేది కొంచెం బ్రేక్ వచ్చిందని. ఈసారి చెప్పే క్లాస్ ఎలాగ ఉంటుందంటే ఈ దిగువ తరగతి, మధ్య తరగతి వాళ్ళని బేస్ చేసుకుని క్లాసులు అనేది ఈసారి మనం డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే డబ్బు పైన ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఉన్నవాడు వాడు ఏ విధంగానే డబ్బు సంపాదిస్తారు. ఇక్కడ దిగువ తరగతి, మధ్య తరగతి అనే వాళ్ళు పాపం వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళ యొక్క పరిస్థితులు అనేటివి మారవు. వాళ్ళు మారాలంటే ముందు వాళ్ళ ఆలోచన విధానం మారాలి, వాళ్ళ డబ్బు పట్ల చూపిస్తున్నటువంటి తీరు మారాలి. వీటన్నింటిని బేస్ చేసుకొని మనం క్లాస్ అనేది డిజైన్ చేయబడింది. ఈసారి జరిగే క్లాసుల్లో ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళకైతే ఒక మంచి బేస్మెంట్ అయితే ఈ క్లాసులో దొరుకుతుంది. ఓకే, చాలా బాగుంది సార్. సో ఈ క్లాసెస్కి ఎవరెవరు ఏ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అటెండ్ కావచ్చు? డబ్బు సంపాదించాలని ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సార్, దీనికి ఏ సంబంధం లేదు. ఓకే, నైస్ సార్.
సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. అండ్ మీరు డబ్బుకు సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లేలో కానొస్తున్న నెంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.